వరంగల్ నుండి అరుణాచలం ఒక ప్రయాణం, ఎన్నో అనుభూతులు. హలో గైస్, డే 4 బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. దీని ముందు బ్లాగ్స్ చూడనట్లయితే వెంటనే వెళ్ళి చూసిరండి. 1 కాదు 2 కాదు, మొత్తం 9 గోపురాలు ఒకే ప్లేస్లో నిలబడి చూస్తే ఎలా ఉంటుందో చూడండి భయ. ఈ ప్లేస్ టెంపుల్ లోపలనే ఉంటుంది. మీరు ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఇది మాత్రం కంపల్సరీ చూడండి. ప్రతి పెద్ద గోపురం ముందు ఒక చిన్న గోపురం ఉంటుంది భయ. చూడండి, ఇక్కడ 1, 2 అయితే కనిపించాయి. సో ఇక్కడ పెద్ద గోపురానికి నెంబర్ 3 అండ్ దాని పక్కనే 4 and 5 అయితే ఉంటాయి. ఒక చిన్న గోపురం అది సరిగా కనిపించదు, మనం పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది. అలాగే మనం కొద్దిగా లెఫ్ట్ తిరిగితే మనకు పెద్ద గోపురం కనిపిస్తుంది, దాని ముందే ఇంకో చిన్న గోపురం కనిపిస్తుంది, అది 6 and 7. సో జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, ఇది 7. ఇక్కడ నుండి కొద్దిగా లెఫ్ట్గా తిరిగిన వెంటనే మనకు మళ్ళీ 2 గోపురాలు కనిపిస్తాయి భయ. పైన పెద్ద గోపురం నెంబర్ 8 అండ్ దాని కిందనే నంది విగ్రహం కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉంది చూడండి, ఇది 9. సో ఇలా మనం ఒకటే ప్లేస్లో నిలబడి ఈ 9 గోపురాలు అయితే దర్శించుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది భయ. ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి. ఓకే గైస్, సక్సెస్ఫుల్గా అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని అదే ట్రైన్లో కాట్పాడ్ జంక్షన్కి వచ్చి అక్కడ నుండి వరంగల్కి అయితే వచ్చేసా. మరిన్ని టెంపుల్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.